ముళ్ళ కంపలకి సంబంధించినటువంటి అంటే మనకి రోడ్డు కావాలని ధర్నా చేస్తాం, రాస్తారోకో చేస్తాం, ర్యాలీ చేస్తాం, కానీ తమ గ్రామానికి పొలాలకి రోడ్డు కల్పించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులంతా తమ ఇళ్ల ముందు పొలాలకు వెళ్లే దారుల్లోనూ ముళ్ళ కంప వేసుకుని స్వీయ నిర్బంధం చేసుకున్న ఘటన సత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలంలోని సత్యాపురం తండాలో చోటు చేసుకుంది. మండలంలోని డీచర్లోపల్లి పంచాయతీ పత్యాపురం తండాలో దాదాపు 150 కుటుంబాలు పూర్వం నుంచి దారి ఏర్పాటు చేసుకుని నడుస్తున్నారు. అయితే వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో రోడ్డు మంజూరు అయితే రోడ్డు వేయకుండా రాస్తా మధ్యలో తమ పట్టా పొలం ఉందంటూ రైతు అడ్డుపడ్డం, దీంతో రోడ్డు నిర్మాణం ఆగిపోయింది. తనకు పరిహారంగా 6 లక్షలు చెల్లించాలని రైతు అడిగితే గ్రామస్తులు 2 లక్షలు కట్టి మిగిలిన డబ్బు ఇచ్చేందుకు కొంత సమయం తీసుకున్నారు. అయితే చాలా కాలం గడిచిపోతున్న నేపథ్యంలో ఎన్నికల సమయం దగ్గర పడ్డంది, అది కాస్త మరుగున పడిపోయింది. అప్పట్లో కొందరు నాయకులు తాము గెలిస్తే డబ్బులు చెల్లించి రోడ్డు వేస్తామంటే హామీ కూడా ఇచ్చారు. గెలిచిన తర్వాత అటువైపు తొంగి చూడలేదు. ఇటీవల రోడ్డు వేసేందుకు కాంట్రాక్టర్ ముందుకు వస్తే ఇప్పుడు రైతు తనకు 10 లక్షలు కావాలని డిమాండ్ చేస్తున్నాడు. ఇంతకుముందు చెల్లించిన 2 లక్షలు కూడా ఇన్ని రోజులు తన పొలం మీదుగా రోడ్డు వాడుకున్నందుకు సరిపోతుంది అంటున్నాడు. 10 లక్షలు ఇస్తేనే రోడ్డు వేయనిస్తానంటూ పొలంలో జేసీబీతో అడ్డంగా గుంత తీశారట. ఈ సమస్య మీద మండల అధికారులు ప్రజాప్రతినిధులు పట్టించుకోవడంతో స్వీయ నిర్బంధం చేసుకున్నట్టు ప్రజలు ప్రకటించారు. అక్కడ సమాచారం అందుకున్న ఎస్ఐ సోమశేఖర్ శుక్రవారం తన సిబ్బంది గ్రామానికి వెళ్ళి సరి చెప్పిన మాట లేదు. ముళ్ళకంపను తొలగించినా తిరిగి వేసుకుంటామని వాళ్ళు తేల్చి చెప్పడంతో ఎస్ఐ వెందిరిగారు.